ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను ఖండించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మోదీ కులంపై వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 5,700 కోట్లు తెలంగాణలో రైల్వే అభివృద్ధి కొరకు కేటాయించిందన్నారు. చర్లపల్లిలో కొత్త టెర్మినల్ ను కట్టింది మోదీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లను రీస్ట్రక్చర్ చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. మెదక్కు, సిద్దిపేటకు, కొమరవెల్లికి రైల్వే స్టేషన్లు ఇచ్చింది మోదీ ప్రభుత్వమేనన్నారు. నువ్వు విధిలేని పరిస్థితుల్లో 2020 మ్యాచ్ ఆడినా దానికి కొన్ని రూల్స్, క్రికెట్ రూల్స్ ఫ్రేమ్ చేసి ఉంటే విషయాన్ని మర్చిపోకూడదు. ఆ 2020 మ్యాచ్ ఆడడంలో కేసీఆర్ గారు సిద్ధహస్తులని చెప్పి వారికి ధీటుగా నేను ఆడతానని చెప్పి నువ్వు ఏదైతే భావిస్తున్నావో తెలంగాణ ప్రజలు ఆ రూల్స్ అతిక్రమించినటువంటి కేసీఆర్ను మట్టి గడిపించారు, కర్రు కాల్చి వాత పెట్టిన. కాబట్టి మీరు కూడా ఈ 2020 మ్యాచ్ పేరు మీద ఆ రూల్స్ను అతిక్రమించి భాషా పదజాలాన్ని ప్రయోగిస్తే మీకు కేసీఆర్కి పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. మీ రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారికి పెరుగుతున్న ఆదర అభిమానాలు, ప్రజల్లో పెలుగుబుతుకున్నటువంటి వారి పట్ల మమకారాన్ని సహించలేక, జీర్ణించుకోలేక ఒక పేదవాడు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గంలో పుట్టి ఛాయముకున్న కుటుంబంలో తన కుటుంబ జీవన కోసం ఆ వృత్తిని ఎంచుకుంటే ఇదే రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి విధానాల పట్ల, అభివృద్ధి ఎజెండా పట్ల, లేదా వారి సంక్షేమ పథకాల మీద విమర్శించలేక వారి కులాన్ని, వారు వేసుకునే బట్టలను, లేదా వారు తినే తిండి మీద ఏదైతే విమర్శలు గుప్పించారో కోర్టు సైతం ముట్టికాయలు వేసింది. ఇవాళ నువ్వు విధిలేని పరిస్థితుల్లో 2020 మ్యాచ్ ఆడినా దానికి కొన్ని రూల్స్, క్రికెట్ రూల్స్ ఫ్రేమ్ చేసి ఉంటే అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆ 2020 మ్యాచ్ ఆడడంలో కేసీఆర్ గారు సిద్ధహస్తులని చెప్పి వారికి